గద్వాల కోట. ఇది గద్వాల సంస్థానాధీశుల పరిపాలనలో పురాతన చరిత్ర కలిగిన కోట. స్వతంత్ర రాజ్యంగా స్వతంత్రించుకున్న ఈ గద్వాల కోట సకల సాహితీ కళలకు పుట్టినిలుగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఇది ఒక సినిమా నేపథ్యంగా తెరకెక్కించిన చిత్రంగానే మనకు తెలుసు. అరుంధతి పాత్రలో జేజమ్మగా ప్రాచుర్యం పొందిన ఆదిలక్ష్మి దేవమ్మ గద్వాల కోటని చివరిసారిగా పాలించిన వీర వనిత. ఇంతకీ ఈ గద్వాల సంస్థానానికి ఉన్న శతాబ్దాల చరిత్ర ఏంటి? పూర్వపు చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఈ గద్వాల కోట నిర్మాణం అసలు ఎలా జరిగింది? ఆ కోటలోని రహస్యాలేంటో తెలుసుకుందాం. గద్వాల కోట తెలంగాణ రాష్ట్ర మహబూబ్ నగర్ జిల్లాలోని కోటలన్నింటిలోకెల్లా చాలా ప్రసిద్ధి చెందింది. ఇది గద్వాల పట్టణం నడిబొడ్డున వెలిసిన ఓ పురాతన కోట. ఈ కోట నల్ల సోమనాద్రిగా పిలుచుకునే రాజా పెద్ద సోమభూపాలుడు క్రీస్తు శకం 1662లో నిర్మించాడు. ఇదే కోటలో చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని సోమనాద్రియే అత్యంత సుందరంగా నిర్మించగా, కోట లోపల ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కొనసాగుతున్నాయి. గద్వాల సంస్థానం తుంగభద్ర, కృష్ణా నదుల మధ్య ప్రాంతంలో నడిగడ్డగా పిలువబడే అంతర్వేదిలో 800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండేది. కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ఈ గద్వాల సంస్థానాధీశులు బహుమని సామ్రాజ్యం యొక్క సామంతులు అయ్యారు. వంశ చరిత్ర ప్రకారం గద్వాలను 1553 నుండి 1704 వరకు పెద్ద వీరారెడ్డి, పెద్దన్న భూపాలుడు, సర్గారెడ్డి, వీరారెడ్డితో పాటుగా కుమార వీరారెడ్డి పరిపాలించారు. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో బుడ్డారెడ్డి మూలపురుషుడు కాగా, ఈ సంస్థానాన్ని మొత్తం 11 మంది రాజులు, 9 మంది రాణులు పాలించినట్టు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో సోమన భూపాలుడు ఎలా గద్వాల సంస్థానాన్ని పాలించాడు? అసలు ఆ కోట నిర్మాణానికి ఎందుకు పూనుకున్నాడు? ఆయన ఆధీనంలో ఎలాంటి పాలన సాగిందో ఓసారి చూద్దాం. నిజాం అలీఖాన్ ఆసఫ్ జా రెండవ ప్రభు యొక్క పరిపాలన కాలంలో దక్కనులోని కొన్ని ప్రాంతాల్లో మరాఠుల ప్రాబల్యము పెరిగి ఆదాయ పన్ను వసూలు చేయడం ప్రారంభించారు. దీనినే రెండు ప్రభుత్వాలు అని కూడా పిలిచేవారు. 1650లో ముష్టిపల్లి వీరారెడ్డి ఐజా, తరూర్ మొదలైన మహల్లకు నాడగౌడుగా ఉండేవాడు. వీరారెడ్డికి మగ సంతానం లేకపోవడం వల్ల తన ఏకైక కుమార్తెకు వివాహం చేసి అల్లుడు పెద్దారెడ్డిని ఇల్లరికము తెచ్చుకున్నాడు. వీరారెడ్డి తర్వాత అల్లుడు పెద్దారెడ్డి నాడగౌడు అయ్యాడు. పెద్దారెడ్డికి ఆనందగిరి, సోమగిరి అనే 2 కుమారులు ఉండగా, చిన్న కుమారుడే సోమనాద్రి సోమన్న భూపాలుడిగా ప్రసిద్ధుడయ్యాడు. సోమన్న 1704 నుండి నాడగౌడికము చేసి కృష్ణా నది తీరాన గద్వాల కోట నిర్మించి తుంగభద్రకు దక్షిణమున రాజ్యాన్ని బనగనపల్లె, ఆదోని, నంద్యాల, ఆత్మకూరు, అహోబిలం, కర్నూలు మొదలైన ప్రాంతాలకు విస్తరింపజేశాడు. ఈ సంస్థానం కింద 103 పెద్ద గ్రామాలు, 26 జాగీరులు ఉండేవి. గద్వాల సంస్థానాధీశులు తమ సొంత నాణాలను ముద్రించుకోగా 1909 నాటికి కూడా ఈ నాణాలు రాయచూరు ప్రాంతంలో చలామణిలో ఉండేవి. గద్వాల సంస్థాన ప్రభువుల ఇలవేల్పిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించిన తర్వాత పెద్ద సోమ భూపాలుడు రాజధానిని పూడూరు నుంచి గద్వాలకు మార్చాడు. పూడూరును చాళుక్యులు పరిపాలించగా, చాళుక్యులకు పల్లవులకు మధ్య జరిగిన యుద్ధంలో పెద్ద సోమ భూపాలుడు కూడా పాల్గొని గదను, వాలంను ప్రయోగించడం వలన ఈ ప్రాంతానికి గద్వాల అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. స్వతంత్ర రాజ్యంగా పేరుగాంచిన గద్వాల సంస్థానం అసలు ఎలా నిర్మించబడింది? ఈ కోటలో ఆలయ నిర్మాణాలతో పాటుగా కళాశాలలు కూడా నిర్మించబడ్డాయి. వీటికి గల కారణాలేంటి? తిరుపతి వెంకట కవులు సైతం గద్వాల కోటను సందర్శించి ఆ కోట యొక్క చరిత్రను తమ సాహిత్యంతో ఎలా పొగిడారు? గద్వాల వలయాకారంలో ఉన్న మట్టి కోట. ఈ కోట శిథిలమయ్యే కొద్దీ ప్రయోగశాలల నిమిత్తం పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి.
ఈ భవనానికి దక్షిణం వైపు కొన్ని శిథిలాలు మాత్రం మిగిలిపోయి గత చరిత్రకు ఆనవాళ్లుగా కనిపిస్తాయి. అందమైన చారిత్రక భవనాలను పరిరక్షించుకోవాల్సింది పోయి స్థలం కొరకు కక్కుర్తితో ప్రభుత్వాలు ఇక్కడ నూతన నిర్మాణాల కొరకు ఈ భవనపు శిథిలాలను పూర్తిగా తొలగించారు. అందమైన ఉద్యానవనం మధ్యలో సింహాసనం మీద ఆసీనుడై ఉన్న పెద్ద సోమ భూపాలుడి పెద్ద విగ్రహం ఉండగా అది కూడా నేడు ధ్వంసమైపోయింది. శతాబ్దాల చరిత్ర కలిగిన గద్వాల సంస్థానాధీశుల ఆధీనంలో ఉన్న ఈ కోట సంస్థానాల రద్దు తర్వాత ప్రభుత్వపరమైంది. రాష్ట్ర ప్రభుత్వం 1962లో జిల్లాలోనే మొట్టమొదటి డిగ్రీ కళాశాలను ఈ కోట లోపల ఏర్పాటు చేసింది. డిగ్రీ కళాశాల పేరు కూడా రాణి పేరు మీదుగా మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాలగా పెట్టారు. రాజగోపురానికి దగ్గరలో ఇటీవల డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా నాటి సంస్థానపు వీరవనిత మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కోటలోకి ప్రవేశించేటప్పుడు ఎడమవైపు జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మించగా ఉత్తరం వైపు ఆట స్థలం, తూర్పు వైపు ఎల్లమ్మ దేవాలయాలు ఉన్నాయి. నిజాం రాష్ట్రంలోని సంస్థానాల్లోకెల్లా గద్వాల సంస్థానాధీశులు సాహితీ ప్రియులు కావడంతో సంస్థానంలో తరచుగా సాహిత్య సభలు జరగడమే కాకుండా సాహితీ పోషణ అధికంగా ఉండేది. చిన్న సోమ భూపాలుని హయాంలో అష్టదిగ్గజాలని 8 మంది కవులుండేవారు. వీరి కాలంలో సాహిత్యం కూడా బాగా అభివృద్ధి చెందింది. ఇతని కాలాన్ని గద్వాల సంస్థానంలో సాహిత్య స్వర్ణయుగంగా చెబుతారు. అందుకే గద్వాలకు విద్వత్ గద్వాల అని పేరు. తిరుపతి వెంకట కవులు కూడా ఈ గద్వాల సంస్థానాన్ని సందర్శించారు. నిజాం నవాబును ఎదిరించి 1946 నుండి 1949 వరకు గద్వాల సంస్థానాన్ని పాలించిన చివరి మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ. గద్వాల సంస్థానాన్ని స్వతంత్ర సంస్థానంగా ప్రకటించి పాలించిన వీరత్వం ఆమెది. సీతారామ భూపాలానికి సంతానం లేకపోవడంచే నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తమ రాజ్యంలో గద్వాల సంస్థానాన్ని కలుపుకుంటే రాణి న్యాయ పోరాటం చేసి సంస్థానాన్ని తిరిగి చేజిక్కించుకుంది. సంస్థానంలో సాంప్రదాయంగా వస్తున్న సాహిత్య పోషణను కొనసాగిస్తూ ఎందరో కవులను ఆదరించి గద్వాలకు విద్వద్ గద్వాలగా కీర్తికి కారకురాలైంది. 1949లో సంస్థానాల జాగీర్దారుల పాలనను రద్దు కావడంతో రాణి సంస్థానపు ఆస్తులను చారిత్రాత్మక గద్వాల కోటను ప్రభుత్వపరం చేశారు. 1663లో రాజా పెద్ద సోమ భూపాలుడి పాలనతో ప్రారంభమైన గద్వాల సంస్థానపు పాలన 1949లో మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ పాలనతో ముగిసింది. ఆమె పేరు మీదుగా గద్వాల కోటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసిన మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ఆగస్టు 18న 1953లో అస్తమించింది. భారతదేశ శతాబ్దపు పుట్టల్లో భాగమైన గద్వాల సంస్థానం మన భారత చరిత్రకు నాంది పలికింది. పురాతన మహాకోటని మన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. నేటి తరానికి అందించాల్సిన మన సంపద శిథిలమైపోతుంది. గద్వాల చరిత్ర నాటికి నేటికి చెరిగిపోని ఓ మహా సంస్థానంగా నిలిచే ఉంటుంది. For more movie updates, watch, share and subscribe to cbc9.news.